నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు. ఏమిటండి? దేవునికి స్నేహితుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వ్యక్తుడు, భూమి మీద సాత్వికుడు ఎవరండి? మోషే అండి. అలాంటి మోషే మీదే దేవుడు కోపగిస్తున్నాడు. అలాంటి మోషేని నువ్వు కానానికి వెళ్ళకూడదు. మోషే, నువ్వు ఇక్కడే ఉండాలి. కారణం తెలుసా? నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు. దేవుని దృష్టిలో ఎవరు అందరు సమానమండి. దేవుని దృష్టిలో అందరు సమానమే. సేవకుడన్నా సేవకురాళ్ళు విశ్వాసులు అందరు సమానమే. దేవుడు లెక్క చూస్తున్నప్పుడు త్రాసులు ఎవరైనా సరే దేవుని దృష్టిలో అందరు సమానమే. ఇప్పుడు మోషే సాత్వికుడు, వదిలేచ్చు కదా. ఒక్క చిన్న మాట అండి, దేవునిపై తిరుగుబాటు చేయడం అంటే ఏమన్నాడు? దేవుని యొక్క మాట ఎవరైతే వినరో, ఆయన చెప్పిన మాట ఎవరైతే వినరో వారు దేవునిపై తిరుగుబాటు చేయడము. కాబట్టి మోషే, అహరోన్లు